ఇది ఇట్లుంటే విచిత్రమైన అంశాలు తెరపైకి రావడం ఒకటి. అఘోరి విషయం అనేది అదేందో భయంకరంగా సోషల్ మీడియాకి ఎప్పుడు మనం కర్మగాలి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఈ ఎపిసోడు దరిద్రం అంతా కూడా, నేను దరిద్రం ఎందుకు అంటున్నానంటే అది ఏందో మరి పుంఖాలుగా వస్తుంది. అతను ఏదో జైల్లో ఉన్నాడట, తర్వాత అతన్ని చేసుకున్నట్టు అతను అంటాడు, ఆమె అంటాడు, అటువైపు ఆ వర్షినో ఎవరో అతను చేసుకున్న అమ్మాయి పేరేదో, వాళ్ళ తల్లిదండ్రులు ఒకవైపు గోల పెడుతున్నారు. ఏంది అసలు ఇది? ఇంత ఈ మెస్సీకి కారణం ఏంది? ఇది ఎటు టర్న్ తీసుకుంటుంది అసలు? ఏమీ లేదండి, అందరూ మాయగాళ్ళలాగా వీడు కూడా ఒక మాయగాడు, కాకపోతే వేషం మార్చాడు. అఘోరి వేషం అయితే బాగుంటుంది అనుకున్నాడు, వేశాడు. వేసి కరెక్ట్ టైంలో ఎంట్రీ ఇచ్చాడు. హైదరాబాద్లో ఎంట్రీ ఇచ్చి ఏది ముత్యాలమ్మ టెంపుల్ అప్పుడు ఇచ్చాడు. ఇచ్చి ఇంకా తర్వాత గుళ్ళ దగ్గరికి వెళ్ళి పేచీలు పెట్టడం, నువ్వు బట్టలు వేసుకుని రాకపోతే గుళ్ళోకి రానివ్వము, సభ్య సమాజంలో తిరగటానికి వీలు లేదు అంటే కంప్లీట్గా తను న్యూడ్గా ఉండే తిరిగాడు కదా, తిరిగాడు కొంతకాలం. సోషల్ మీడియా వాళ్ళు కూడా న్యూడ్గా ఉన్నవి కూడా చేశారు, ఇంటర్వ్యూస్ చేశారు. వాడిని ఏదో చాలా పెద్దవాడిని చేసేశారు. డే 1 నుంచి నేనైతే ఇది గర్వంగా చెప్పగలను, వాడు అఘోరి కాదు. మొదట్లో అయితే ట్రాన్స్జెండర్ అనుకున్నా. ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అలియాస్ పింకీ అని పిలవండి అని మొత్తుకుని చెప్పా ఛానల్స్కి. ఇప్పుడు ట్రాన్స్జెండర్ కూడా కాదు వాడు, ఇప్పుడు తేలింది. వాడు జస్ట్ మాయల మరాఠీ శ్రీనివాస్ అంతే. ఈ ట్రాన్స్జెండర్ అవ్వడము అంటే ఒక పురుషుడు నేను పురుషుణ్ణి కాదు నేను స్త్రీని అని అతను నమ్మాలి. అతనిలో హార్మోన్స్ స్త్రీల హార్మోన్లు ఉండాలి, అప్పుడు మాత్రమే అతను ట్రాన్స్జెండర్ అవుతాడు. కానీ వీడు ట్రాన్స్జెండరు కాదు, పొరపాటున అతనికి ఇన్ఫెక్షన్ వచ్చి అతను సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అలాంటి వాడికి మనసులో ఏముంటుంది, నేను మగాడిననే ఉంటుంది. అందుకే ఆ రాధిక అన్న అమ్మాయితోటి నా పెళ్ళామా ముద్దులు పెళ్ళామా అని మాట్లాడాడు. అంటే ఒక ట్రాన్స్జెండర్ ఉమెన్ ఎప్పుడు కూడా తను భారీగా ఉండటానికి ఇష్టపడుతుంది కానీ భర్తగా ఉండటానికి ఇష్టపడదు. భర్తగానే ఉండాల్సి వస్తే అసలు ఇంక ట్రాన్స్జెండర్ అవటం దేనికి, మగాడిగానే ఉండేదిగా. అక్కడే మనము వాడి మోసం అది. ఆ వీడియో బయటకు వచ్చిన రోజు నుంచి నేను వాడిని ట్రాన్స్జెండర్ అని కూడా అనట్లా, కేవలం మాయల మరాఠీ 420 శ్రీనివాస్, దట్స్ ఆల్. అయితే వీడికి ఇంత రావడం వెనకమాల అంటే ఈ ఒక వర్షిని దొరకడం వెనకమాల అపియరెన్స్ చూసైనా కూడా అమ్మాయిలు సరే కాస్త జనరల్గా టీనేజ్ అమ్మాయిలు సరే లవ్ చేయడానికో లేకపోతే చేసుకోవడానికో కాస్త వాడు కనీసం చూసుకుంటారు కదా. వీళ్ళు కూడా మామూలు అమ్మాయిలు కాదండి, వీళ్ళు కూడా మామూలు అమ్మాయిలు కాదు. వీళ్ళు ఎలాంటి అమ్మాయిలు అంటే, ఇప్పుడు రాధికాని తీసుకుందాం ఫస్ట్. ఎందుకంటే వర్షిని కంటే ముందు రాధిక ఉంది వీడి జీవితంలో. రాధిక డివోర్సీ అట. డివోర్స్ అయినంత మాత్రాన పెద్ద కొంపలే మునిగేదేమీ లేదు. అయితే ఆవిడ డిప్రెషన్లో ఉండి వీడితో మాట్లాడి వీడు నవ్వించేసరికి ఆమె డిప్రెషన్ తగ్గిపోయిందంట. కానీ ఆవిడకి ఆశ్రమం పెట్టాలి అనే ఒక ఆశ ఉందంట. ఈయనకు కూడా అదే ఆశయం ఉంది. ఇద్దరు ఆశయాలు ఒకటైపోయి ఇద్దరు మౌడు పెళ్ళాల్లాగా నన్ను పెళ్లి చేసుకున్నాడు అని చెప్తుంది ఆవిడ. వాళ్ళిద్దరి మధ్యలో మనీ ఎక్స్చేంజ్లు అన్నీ కూడా జరిగినాయి. అయితే మరి ఇదంతా జరిగింది అనడానికి బ్యాంక్ అకౌంట్లు చెప్తున్నాయి, మనీ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అలాగే వీళ్ళిద్దరు మౌడు పిల్లల్లాగా బిహేవ్ చేసుకున్నారు, మాట్లాడుకున్నారు అనుకోవటానికి ఫోన్ కాల్స్ సరిపోయింది. అంటే వాళ్ళిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారు, పెళ్లి చేసుకున్నారు, రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది కదా అక్కడ. మరి అలాంటప్పుడు ఆమెకే ఆశ్రమం కట్టించేవాడో ఆవిడ ఈయనకి కట్టించేదో అక్కడే చావకుండా వీడు దేశాటనకు బయలుదేరి ఇంకా బకరాలు ఎక్కడ దొరుకుతారు, మరి ఆశ్రమానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ఈ బకరాలు దొరికే క్రమంలో ఈ పిల్ల కనిపించింది, వర్షిని కనిపించింది, లడ్డూ లాంటి పిల్ల. మొత్తం అన్నీ ఎగిరిపోయినాయి, ఆశ్రమాలు అన్నీ ఎగిరిపోయి ఇప్పుడు ఈ లడ్డూ లాంటి పిల్ల పక్కన పెట్టుకొని డబ్బులు సంపాదించడం ఎలా అని వీడు ఆలోచించాడు. ఎక్కడ దొరికింది వర్షిని? ఇంకొక అఘోరి బాబా దగ్గర దొరికింది. ఆ అఘోరి బాబా దగ్గర ఆమె ఎందుకుంది? అక్కడ అఘోరి మంత్రం ఎందుకు తీసుకుంది ఆవిడ? ఈ అమ్మాయి ఇంట్లో విష్ణు అనే ఒక పరాన్నజీవి, ఆశపోతు తల్లి, తాగుబోతు తండ్రి,
సోమరిపోతు తమ్ముడు అన్న ఆ, వీళ్ళందరూ కలిసి ఈ అమ్మాయిని నీకు చాలా మహిమలు ఉన్నాయమ్మా, నువ్వు అఘోరి మాతవమ్మా అని చెప్పి ఆ సొంత తల్లి దగ్గరుండి విష్ణువుకి అప్పచెప్పింది కూతుర్ని. అప్పచెప్పకపోతే విష్ణు ఎట్లా తీసుకెళ్తాడు అక్కడికి? ఇప్పుడు వచ్చి స్టూడియోలో కూర్చుని వలవల ఏడిస్తే అయిపోయిందా? ఒక ఆడపిల్లని పెంచడం ఎట్లా, అవసరమైనప్పుడు కాపాడుకోవడం ఎట్లా, ఆడపిల్ల కోసం అవసరమైతే త్యాగం చేయడం ఎట్లా అనేది తెలియాల్సింది పోయి ఆశపోతులాగా కూతుర్ని అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవాలనుకుంటే ఇప్పుడు జరిగింది ఇది. ఆ బాబా దగ్గరికి తీసుకెళ్లారు. ఆ బాబా దగ్గరికి తీసుకెళ్తే ఆయన మంత్రోపదేశం చేశాడంట. ఏమి పనులు మొదలు కాలేదంట. ఈలోపు ఈ శ్రీనివాసు అనే 420 కిలాడిగాడు అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత వీడిని చూసిన తర్వాత వీడికేదో చాలా మహిమలు ఉన్నాయి అని చెప్పి ఈ విష్ణుగాడు అనుకుని ఆయన ఏదో పప్పు సాంబార్లా ఉన్నాడులే అని చెప్పి వీడిని వేసుకుని బయలుదేరారు. తీసుకొచ్చుకుని ఇంట్లో పెట్టుకున్నారు. ఎవరిని? వీడిని, శ్రీనివాస్ గారిని. ముక్కు మొహం తెలియని వాడిని ఒక ఆడపిల్ల ఉన్న ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకుంటారా? పెట్టుకున్నారు. పెట్టుకుని ఆడికి సకల సౌకర్యాలు ఇచ్చి, మందిచ్చి, తిండి ఇచ్చి, అన్నీ ఇచ్చి, ఆడపిల్లలు కూడా ఇచ్చి చేస్తే ఆడికేం ఆలోచన వచ్చింది? రాధికి చూస్తే ఉంది, అదేదో గడబొంగులాగా ఉంది, పైగా డివోర్సీ అయిపోయింది, నాకెందుకు ఈ లడ్డు లాంటి పిల్ల దొరికింది అని చెప్పి అసలు వీళ్ళందరికీ డబ్బులు పంచేది ఏంటి? మనం డబ్బులు సంపాదించి మనమే జల్సా చేద్దాం, నిన్ను మహారాణిని చేస్తా, ఆశ్రమానికి రాణిని చేసేస్తా, నీకు ఇంతంత బంగారం కొని పెడతా, అది కొని పెడతా, ఇది కొని పెడతా అంటే వాడు వెనకమాల పడిపోయింది ఈ వర్షిని. వెళ్ళి గుజరాత్ దాకా వెళ్ళారు. గుజరాత్ దాకా వెళ్ళాక వీళ్ళు ఏమైనా వదిలేరా? ఇంకా వీళ్ళకి ఆశ చావాలా? ఆ విష్ణు వాళ్ళ బ్రదరు ఇద్దరు కలిసి గుజరాత్ వెళ్ళి పట్టుకొచ్చారు. పట్టుకొస్తే మళ్ళీ వెళ్ళి న్యూస్ ఛానల్లో కూర్చొని నాకు నా అఘోరియే కావాలి అని కూర్చుంది. దానికి అప్పటికి కూడా అర్థం కాలే ఇది అఘోరి కాదు, ట్రాన్స్జెండర్ కాదు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అని అర్థం కాలే. అర్థం అయి ఉంటదేమో ఇప్పటికైతే అతను ఎలిజిబుల్ బ్యాచులర్ అని అర్థం. అందుకే వదలట్లే. ఎట్లా సంపాదిస్తారు? పోనీ అతను చెప్పి సరే ఓకే, ఈ ప్రేమను ఈ ఎఫెక్షన్ ఏదో పాడి పక్కనే పెట్టినా కూడా వాడు నేను మహారాణి చేస్తాను, ఆశ్రమాలు కడతాను, ఒంటి నిండా బంగారంతో కిరీటాలు పెడతాను ఏదో చెప్పుకుంటాడు. ఎట్లా పాసిబిలిటీ అవుతుంది? మరి వాళ్ళు ఎవరో 10 లక్షలు వేశారుగా. నేను కాక మొన్న ఎవరో ఎమ్మెల్యే 5 లక్షలు ఇచ్చాడంట. ఇంక ఇప్పుడు చాలా మంది ఇచ్చారు. కన్నంలో దొంగల్లాగా బయటికి రావట్లేదు. వీడేదో పూజలు చేస్తాడని వీడి మీద నమ్మకం. వేణుస్వామిని నమ్మలా? నేనేం తక్కువ వేణుస్వామి కన్నా? వేణుస్వామి కూడా అదే చెప్తాడుగా, వామాచార పద్ధతిలో పూజలు చేస్తాను. వీడు కూడా నేను వామాచార పద్ధతిలో పూజలు చేస్తాను అంటున్నాడు. నమ్ముతున్న వాళ్ళందరూ ఎర్రి గొర్రెలు. అంతే జరుగుతుంది. వీళ్ళ మోసానికి, వాళ్ళ అత్యాశకి ఇప్పుడు కనీసము ప్రజలకైతే అర్థమైంది కదా. ఇంకా ఇతను పూజలు చేసి ఇప్పుడు ఇంకో కొత్త వేషం వేసుకుని వస్తాడండి. కొత్త వాళ్ళు నమ్ముతారు. ఇప్పుడు ఈ కథ కంచికి అంటే ఎట్లా చేరింది? కథ కంచికి చేరింది. ఎట్లా? ఇద్దరిని అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. 9 లక్షల ఎంతో చిల్లర వేసిన ఆవిడ కేసు పెట్టింది, చీటింగ్ కేసు. తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఇప్పుడు ఆ అమ్మాయినేమో తల్లిదండ్రులు మాతో రమ్మని చెప్తే నేను రాను అంది. అందుకని ఆ అమ్మాయిని బయట ఎక్కడ ఉంచాలో అర్థం కాక ఆ అమ్మాయిని కస్తూర్బా ట్రస్ట్ హాస్టల్లో పెట్టారు. కానీ ఆ అమ్మాయి మేజర్ కదా, తనకు నచ్చినట్టు ఉండొచ్చు కదా. నచ్చినట్టు ఉండొచ్చు. ఇప్పుడు ఎక్కడ ఉంటుంది? ఇట్లాంటి వాళ్ళకి ఏదో ఒక రీహాబిలిటేషన్ అయితే ఇవ్వాలి. రీహాబ్ అవుతుందా? ప్రయత్నం చేస్తే అవుతుంది. నాకు అనిపించింది అసలు మాట్లాడాలి ఆ అమ్మాయితోటి. అసలు ఏంటి ఆ అమ్మాయి మానసిక స్థితి? ఇట్లా ఇప్పుడు ఆ అమ్మాయి అటు చదువుకి కాకుండా అయిపోయింది, ఇటు తల్లిదండ్రులకి కాకుండా అయిపోయింది. ఆ అమ్మాయికి ఆదాయం లేదు ప్రస్తుతం. ఈ మూడు లేని ఒక ఆడపిల్ల గడప దాటి బయటకు వస్తే మహిళల పరిస్థితి ఎట్లా ఉంది? డబ్బు కోసం భర్త మీదో తండ్రి మీదో ఆధారపడాలి అన్నట్లుగానే ఉందిగా. ఇప్పటి వరకు ఆ అమ్మాయికి ఒక ప్రొఫెషన్ లేదు. ఆ అమ్మాయి ఎంచుకున్న ప్రొఫెషన్ ఏంటి? భక్తి. అఘోరి మాత. ఈమె మాత అయిపోవాలంట అర్జెంటుగా. మరి ఎంత తలకాయలో వరద మట్టి లేకపోతే అఘోరి మాత అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి రిహాబ్ అయినాక ఇటు తల్లిదండ్రుల దగ్గరికి చేరుద్దా, లేదంటే ఆ అమ్మాయి మళ్ళీ అక్కడికి వెళ్తుందా అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇప్పుడు వీడు 14 రోజులు రిమాండ్ చేశారు. వీడికి బెయిల్ వచ్చింది. ఎంతో పాటు చచ్చుంటారు
ఖైదీలు నేను చూసి దడుచుకొని చచ్చుంటారేమో జైల్లో. అట్లా కాదు, ఇప్పుడు నిన్న ఎవరో అడుగుతున్నారు జైల్లో జుట్టు గిట్టు అంత కత్తిరించి అంత మనిషిని చేస్తారా కాస్త పూసుకున్న పాన్స్ పౌడర్ బూడిద కాదు పాడు కాదు సతమతం అవుతున్నారు. అదంతా ఇప్పుడు అదే ఇది అది ఉంది కదా, అది అట్లా అది ఒరిజినల్ జుట్టు కాదు కాదా, అది పెట్టుకున్నది విగ్గు లాంటిది, అది బాగా అది అది బూడిద కాదు, పాన్స్ పౌడరు పాన్స్ పౌడరు. దేవుడి కొద్ది ఇంతకు మించి చర్చ అనిపిస్తుంది. ఏది ఏమైనా కనీసం ప్రస్తుతానికి ఇప్పుడు కూడా ఎవరన్నా వెర్రి గొర్రెలాగా మోసపోతే మనమే వాళ్ళ గురించి బెట్టింగ్ యాప్స్ నుంచి మొదలు పెడితే, జ్యోతిష్యుల దగ్గర నుంచి మొదలు పెడితే, ఈ సన్నాసులు లాంటి బాబాల నుంచి మొదలు పెడితే ప్రజలు నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు ఇట్లా తయారవుతున్నారు. ఆన్లైన్లో హెయిర్ ఆయిల్ కానించి మొదలు పెడితే వాడెవడో ఏందో హక్కి పిక్కి అంటాడు. ఏం జనాలు ఇప్పుడు అంటే నాకు ఇది వచ్చినాక గుర్తొచ్చినాక వచ్చింది, మొన్న హక్కి పిక్కి హెయిర్ ఆయిల్ అనేసి ఒకటి పేరు కూడా బలి గమ్మత్తుకుంటుంది ఉందట ఊరు. అరే వాడు ఎంతమంది చిన్న చిన్న సెలబ్రిటీస్ నుంచి పెద్ద అలీ లాంటి వాళ్ళు కూడా వెళ్ళి దానికి ఎండార్స్ ప్రమోషన్స్ చేశారు. పిచ్చి పట్టినట్టు తెప్పించకుండా జుట్టు పెరుగుడు పక్కన పెట్టు తప్పితే. గతంలో మీకు గుర్తుందా, నేను పేర్లు ఎందుకు చెప్పి న్యూజెన్ ఆయిల్ అయితే మీరు జాగ్రత్త చేతికి గ్లౌజులు వేసుకోకుండా అవుతారు, మీ చేతికి ఎంటికలు ముడుస్తాయని. ఆ న్యూజెన్ ఆయిల్ ముందన ఒక మీడియా వాడు పెద్ద బిల్డింగ్ కట్టాడు కానీ మిగతా వానికి జుట్టు అయితే రాలి. ఇన్ని తెలిసినప్పటికీ కూడా ఆ డైట్ పేరుతో ఒక ఆమె నిన్న మనం వైరల్ అవుతుంది, డాక్టర్ కదా, ఒక డాక్టర్ అంటే వస్తే డాక్టర్ అని చెప్పుకుంది, డాక్టర్ వినిలా డైట్ అనేసి జేబులు గుల్ల చేస్తుంది. ఆడవాళ్ళంతా కూడా ఉన్న బంగారాలు తాకట్టు పెట్టుకొని జాయిన్ అవుతున్నారు. ఎందుకు మరి రియలైజ్ అవుతలేరో అర్థం కావట్లేదు అసలు. ఏం లేదు, ఇవాళ మార్కెట్ మనల్ని నడిపిస్తుంది. ఏ అడ్వర్టైజ్మెంట్ వస్తే ఆ అడ్వర్టైజ్మెంట్కి మనం ఆకర్షితులు అవుతున్నాం. విచిత్రం ఏం చెప్పనా మేడం, తగ్గడం అనేది ఫుడ్ కంట్రోల్ చేసుకొని కొంచెం జాగింగో వాకింగ్ అంటే అక్కడ చెప్పింది మీరు ఎలాంటి ఎక్సర్సైజులు చేయొద్దు, మీరు బరువు తగ్గుతారు. జనాలు కూడా ఈజియెస్ట్ మోస్ట్ అట్రాక్టివ్ పాయింట్ ఇది, మీరు కష్టపడొద్దు కానీ మీరు బరువు తగ్గుతారు, తింటూ బరువు తగ్గొచ్చు. ఆఖరికి అది తినడం ఏం తెలుసా, కడుపు అంతా మార్చేస్తుంది. రోజు తినే ఫుడ్ ఇంత ఇడ్లీ ఇంత సాంబారు ఏం తిండి అనుకుంటున్నారు, చచ్చిపోతారు. మొన్న ఆవిడెవరో ఒక ఇంటర్వ్యూలో చెప్తుంది, అంతకుముందు కోతలు కోసింది, నా బ్యాగ్ 70 లక్షలు నేను పెట్టుకున్న అని చెప్పింది కదా ఆవిడ. బేబక్క కాదు, ఇంకొక అమ్మాయి. ఏం తింటారమ్మా అంటే వారం మొత్తం మీద 2 చపాతీలు తింటారంట. వారం మొత్తంలో 1 చపాతీ అంటారు కాసేపు, 2 చపాతీలు అంటారు కాసేపు. ఇస్ ఇట్ పాసిబుల్ అసలు అవుతుందా? ఎక్కడండి ఇన్ని చెప్తుంటాం. వీళ్ళు మొత్తము మానసిక అసమతుల్యతతోటి బాధపడుతున్నారని నేను అనుకుంటున్నా. వీళ్ళు పెద్ద మానసిక రోగులు. ఇలా కబుర్లు కాకరకాయలు చెప్పేవాళ్ళు. అసలు నువ్వేం బిజినెస్ చేస్తావమ్మా అంటే నేను నిజంగానే ఏమనుకున్నానంటే ఆ తల్లిదండ్రులు సరిగా లేరు అని, ఆ బ్యాగులు రేట్లు ఎక్కువ అవన్నీ చెప్పిన ఆవిడ. చెప్పి ఆవిడ పేరు మనం దీనిలో నెట్లో సెర్చ్ చేస్తే అంత వారం ఏమి లేదు. ఎందుకు ఇలా అబద్ధాలు చెప్పాలి? వాళ్ళని కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూలు చేసి వాళ్ళకి ప్రమోషన్ ఇస్తున్నారు. ఇప్పుడు వినేలకి ప్రమోషన్ ఇచ్చిన ఛానల్ వాళ్ళకి కూడా బాగా దెబ్బపడేలా ఉందంట. అసలు నన్ను అడిగితే అసలు ఏంటో తెలియకోకుండా ప్రమోట్ చేసినందుకు మిమ్మల్ని కూడా శిక్షించాల్సిందే. ఇప్పుడు మహేష్ బాబుకి ఈడీ నోటీసులు వచ్చినట్టు. డాక్టర్ కాకుండా డాక్టరేట్కి వీళ్ళకి ఇంత పిచ్చా. వాళ్ళు మోసం చేయడానికి సిద్ధపడ్డారండి, వాళ్ళు మోసం చేయడానికి సిద్ధపడ్డారు. వాళ్ళ తరఫున మీరు ఎందుకు వచ్చారనేది నా ప్రశ్న. ఇప్పుడు నేను అడిగేది ఒకటే, మోసం చేసేవాళ్ళు ఉంటారు, దాంట్లో మెజార్టీ పోర్షన్ వాళ్ళదే కదా, ప్రచారం చేసిన వాళ్ళదే. ఎన్ని వీడియోలు మోసానికి తెర ఆలోచన ఇస్తే దాన్ని ఎట్లా పబ్లిసిటీ చేయాలనేసి వీళ్ళు లేరు. అదే అందుకే ఇప్పుడు అందరూ సమాధానం చెప్పాల్సిందే. ఎన్నున్నాయి తెలుసా, ఒక సదరు ఛానల్ నుంచి వచ్చే దాంట్లో బాధితులు ఎంతమంది ఉన్నారు తెలుసా. అప్రోచ్ అవుతుంటే ఏమని చేయాలనో అర్థం కాకుండా ఆ ఆడోళ్ళని అడ్డుగా పెట్టుకొని టైలరింగ్ ఏదో ఉంది, వాళ్ళన్నీ మేమే పెడతామని 6.5 లక్షలు ఫ్రాంచైజీ ఫీజు తీసుకుని అది దిక్కున్న చోట చెప్పుకోపోండి అంటే ఒక్కొక్కరు ఫోన్లు చేసి చెప్తారు. ఒకరేమో మోసం చేస్తుంటే ఇంకొకడేమో దాన్ని టేకప్ చేయాల్సిన బాధ్యతకు వచ్చింది ఈరోజు. ఏంటో అర్థం కానీ.